వందే మాతరం ఇది కేవలం నినాదం కాదు, ఇది కేవలం గేయం కాదు, ఇది మన ఆత్మగౌరవం. ఈ వందే మాతరాన్ని పలికినందుకు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని కాల్చి చంపేవాళ్ళు. అయినా సరే వాళ్ళు చంపుతున్నా సరే చనిపోతూ కూడా వందే మాతరాన్నే ఆలపిస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన అల్లూరి సీతారామరాజు గారు మన తెలుగువాడు, ఆయన చంపేస్తుంటే వందే మాతర గీతాన్ని ఆలపిస్తూనే చనిపోయాడు. అంటే ఆ వందే మాతర గీతానికి మన వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ అది. కానీ తర్వాత కాలంలో ఆ వందే మాతర గీతాన్ని సగం చేసి పడేశారు. అంటే ఆ చరణాలు కట్ చేశారు. ఆ వందే మాతర గీతాన్ని తప్పనిసరి అనేది గతంలో ఉండేది, కానీ ఆ తప్పనిసరి అనేదాన్ని తీశారు. పాడేవాళ్ళు పాడారు, పాడని పాడకుండా అసలు ఆ గీతాన్ని వదిలేశారు. ఒకప్పుడు ఖచ్చితంగా పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీల్లో వందే మాతరం ఉండేది. కాలక్రమంలో అసలు వందే మాతరం యొక్క ఇంపార్టెన్స్ తగ్గించేశారు. జనగణమనని కాపాడారు తప్ప వందే మాతరాన్ని మాత్రం పక్కన పెట్టారు. ఎందుకు అంటే ఆ వందే మాతర గీతంలో ముస్లిమ్స్కి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అనే కారణం చేత ఆ మతం వాళ్ళు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయటం వల్ల ఆ మతాన్ని సాటిస్ఫై చేయడం కోసం, ఆ మతం యొక్క ఓట్ల కోసం వందే మాతర గీతాన్ని కొంతకాలం పక్కన పెట్టేశారు కాంగ్రెస్ నాయకులు. తర్వాత ఇప్పుడు మన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందే మాత్రం ఒరిజినల్ చరణాలన్నీ కూడా పాడాల్సిందే, అది మన జాతీయ గేయం, దాన్ని అవమానిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి అని మొన్న చట్టం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ వందే మాత్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ఆఫీసులో పాడుతుంటే మధ్యలో ఆపేశారు, దానికి అవమానం చేశారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే అని. ప్రధానంగా సోనియా గాంధీ. సరే, దాన్ని కాంగ్రెస్ కవర్ చేసుకుంటుంది. సోనియా గాంధీ గారు ఏమి అవమానించలేదు. ఆమె మల్లికార్జున ఖర్గే గారికి కూర్చోడానికి కుర్చీ అడుగుతున్నారని, కుర్చీ అడిగేది వందే మాత్రం పాడుతున్నప్పుడా? వందే మాత్ర గీతం పాడుతున్నప్పుడు, జనగణమన ఆలపిస్తున్నప్పుడు కాముగా ఉండాలని తెలియదా? సైలెంట్గా నిలబడాలని తెలియదా? అది మినిమం కామన్ సెన్స్ కదా. అయినా దేశం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే దేశం, దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే అని చాలా చెప్పుకుంటూ ఉంటారు కదా. మరి ఆ కాంగ్రెస్ పార్టీ మినిమం కామన్ సెన్స్గా ఆలోచించలేదా? వందే మాతర గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మినిమం సెన్స్ ఉండాలిగా. ఏమైంది ఇవాళ సోనియా గాంధీ గారికి ఆ సెన్సు? ఏమైంది రాహుల్ గాంధీ గారికి ఆ సెన్సు? సో ఇవాళ వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించింది అనేటువంటిది ఒక పెద్ద విమర్శ. బట్ కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదు.